ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ధవళేశ్వరం బ్యారేజీ ఆధునీకరణ పనులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేస్తారు. తెలంగాణకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులతో ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రతిపాదిత విమానాశ్రయాన్ని పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్మిస్తామని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. సంజీవని పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మెరుగైన ఆరోగ్య సేవలు అందించనున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. వార్తల వివరాలు: ఉభయ గోదావరి జిల్లాలకు సాగునీరు, తాగునీటికి ప్రధాన ఆధారమైన ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ ఆధునీకరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సుమారు 152,95,00,000 రూపాయల వ్యయంతో బ్యారేజీలోని 117 వరద గేట్ల మార్పిడి పనులకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పిచుకలంక వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టులో వరద గేట్లతో పాటు ఇతర యాంత్రిక పరికరాలను కూడా ఆధునీకరిస్తారు. పనులు పూర్తయితే బ్యారేజీ భద్రత, వరద నిర్వహణ సామర్థ్యం మరింత మెరుగుపడతాయని అధికారులు తెలిపారు. శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముంబైలో నిన్న పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం పాతికేయులతో మాట్లాడిన ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం మెరుగుపడుతోందని, విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు షోల్డర్ ప్రాబ్లం వస్తే ఆపరేషన్ కి వచ్చారు. ఆపరేషన్ చాలా సక్సెస్ఫుల్ గా అయింది. ఆయన చాలా ఫాస్ట్ గా రికవర్ అవుతున్నారు. రెండో హ్యాండ్ కూడా చిన్న ప్రాబ్లం ఉంటే కూడా ఫిజియోథెరపీతోనే బాగవుతుంది కూడా నాకు చెప్తున్నారు. ప్రజల్లో కూడా ఆయన ఎప్పుడు కూడా ప్రజల్లోకి వెళ్ళడం, పబ్లిక్ కూడా విపరీతంగా రావడం, వాళ్ళందరిని నెట్టుకుంటా పోతే వాళ్ళ ప్రెషర్ కూడా ఈ షోల్డర్స్ పైన పడి ఆయనకు ఆ సమస్య వచ్చే పరిస్థితి వచ్చింది. ఏదేమైనప్పటికీ ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయింది. అలాగే వియత్నాంలో జరిగిన పడవ ప్రమాదాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. మృతి చెందిన వారి భౌతిక కాయాలను స్వస్థలాలకు చేర్చడంతో పాటు అక్కడ ఉన్న మిగిలిన పర్యాటకులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం కొనసాగుతోందని తెలిపారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఈరోజు, రేపు సింగరేణి భరోసా యాత్ర నిర్వహించనుంది. తెలంగాణలోని కొత్తగూడెం నుంచి మంచిర్యాల వరకు సాగే ఈ యాత్రలో సింగరేణి కార్మికులతో సమావేశాలు, ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ యాత్రలో 4 జిల్లాల్లో 3 బహిరంగ సభలు, 5 చోట్ల కార్మికులతో సమావేశాలు ఏర్పాటు చేశామని, సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు భరోసా కల్పించడమే యాత్ర లక్ష్యమని రాష్ట్ర బీజేపీ పేర్కొంది. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డితో పాటు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు, పార్టీ పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు యాత్రలో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రతిపాదిత విమానాశ్రయాన్ని పూర్తిగా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నిర్మిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. విమానాశ్రయ ఏర్పాటు, భూసేకరణపై స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో నిన్న ఆయన మాట్లాడారు. ఉడాన్ పథకం కింద ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిధులతో ఈ ప్రాజెక్టు అమలు చేస్తామని అన్నారు. విమానాశ్రయంతో పాటు పరిశ్రమల ఏర్పాటుకు కూడా భూమిని కేటాయిస్తున్నామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ, ఎయిర్పోర్ట్ మన జిల్లాలో ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. మొత్తం టెక్కలి దగ్గర నుంచి ఇచ్చాపురం వరకు కూడా చూడమన్నాం. అన్ని ప్రాంతాలు పర్యవేక్షణ చేయమన్నాం. అన్ని దగ్గరలో చేయిస్తే పెద్దలు దీనికి సంబంధించిన వాళ్ళందరూ కూడా వచ్చి దీని మీద సర్వే చేసి అన్ని రకాలుగా ఈ ప్రాంతం అయితే బాగుంటుందని అన్నారు. మొట్టమొదటిసారి దేశంలో ఎక్కడైనా సరే ఇలా చేసుంటే ఏదో ఒక ఇల్లు పోతుంది, కానీ మన దగ్గర మాత్రం ఇల్లులు పోకుండా మీ అందరూ కూడా ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండే విధంగా, అందుకని ఒక నిర్ణయం తీసుకొని ఇల్లులు పోకుండా చేయాలని అలా ఒక ప్లానింగ్ చేశాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
పార్లమెంటు సమావేశాలు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలంగాణకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులతో ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో జరగనున్న ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రాజెక్టులు, అనుమతులు, నిధులకు సంబంధించిన అంశాలను ఎంపీలకు వివరించి పార్లమెంటు సమావేశాల్లో వాటి సాధన కోసం సమన్వయంతో కృషి చేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. వియత్నాంలో జరిగిన పడవ ప్రమాదంలో మృతి చెందిన గెల్లి జయశ్రీ కుటుంబ సభ్యులను ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విజయవాడలో నిన్న పరామర్శించారు. మొగల్రాజ్పురంలోని వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మృతురాలి భౌతిక కాయం ఈరోజు సాయంత్రానికి విజయవాడకు చేరుకుంటుందని, ఆ తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు అధికారులు తెలిపారని చెప్పారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి కొల్లు రవీంద్ర భరోసా ఇచ్చారు. ప్రజా ఆరోగ్య సేవలను మెరుగుపరచడంతో పాటు ఆర్థికంగా వెనుకబడిన రోగులకు అండగా నిలవటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో 73 మంది లబ్దిదారులకు 63 లక్షల రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయన నిన్న పంపిణీ చేశారు. త్వరలో ప్రారంభం కానున్న సంజీవని పథకం ద్వారా రోగుల వివరాలను సేకరించి రాష్ట్ర వ్యాప్తంగా మెరుగైన ఆరోగ్య సేవలు అందించనున్నట్లు మంత్రి తెలుపుతూ 73 మంది లబ్ధిదారులకు 63 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రావడం జరిగింది. ఇదే నియోజకవర్గం నుంచి ఇప్పటికే సుమారుగా 1200 మంది లబ్ధిదారుల కోసం 14 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఎవరైతే రోగి ఉంటారో ఆ రోగికి సంబంధించిన ఏవైతే రోగాలు ఉంటాయో అవన్నీ ప్రతి ఒక్కటి రికార్డు దాంట్లో పొందుపరచడం ద్వారా ఫ్యూచర్ లో రాబోయే డయాగ్నోసిస్ కూడా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఆ సంజీవని పథకాన్ని కూడా దిగ్విజయంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతోంది. రాజకీయాల్లో మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు స్ఫూర్తిదాయక వ్యక్తి అని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. విశాఖపట్నంలో జరిగిన వెంకయ్య నాయకుడు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడితో కలిసి ఆమె పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ రైతు కుటుంబం నుంచి దేశ ఉపరాష్ట్రపతి స్థాయికి ఎదిగిన వెంకయ్య నాయుడు యువతకు ఆదర్శమని, ఆయన జీవితం రాబోయే తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. అనారోగ్యంతో శనివారం కన్నుమూసిన ప్రముఖ గాయని ఎస్ జానకి అంత్యక్రియలను కర్ణాటకలోని మైసూరులో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిన్న నిర్వహించారు. అంతకుముందు మైసూరు మహారాజా కళాశాల మైదానంలో ప్రజల సందర్శనార్థం ఆమె పార్థివ దేహాన్ని ఉంచగా పెద్ద సంఖ్యలో అభిమానులు, సినీ, రాజకీయ, సాంస్కృతిక రంగాలకు చెందిన ప్రముఖులు ఆమెకు నివాళులర్పించారు. అనంతరం జానకి మనవరాలు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. వేలాది పాటలతో భారతీయ సంగీత ప్రపంచంలో ఎస్ జానకి చెరగని ముద్ర వేశారని, ఆమె మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ, వాయువ్య దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, యానాంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు 1 లేదా 2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో రానున్న 5 రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ధవళేశ్వరం బ్యారేజీ ఆధునీకరణ పనులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేస్తారు. తెలంగాణకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులతో ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రతిపాదిత విమానాశ్రయాన్ని పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్మిస్తామని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. సంజీవని పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మెరుగైన ఆరోగ్య సేవలు అందించనున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.